అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముందుగా నా ప్రియమైనటువంటి ఒక ప్రెస్ మిత్రులు అందరూ వచ్చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. నాతోటి మా సిపిఓ హిమబిందు గారు, ఏవో రాజు గారు ఈ ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది. ఈరోజు ముఖ్య ఉద్దేశం జన్మభూమిని ప్రేమించాలి అనే నినాదం. నెల్లూరు జిల్లాలో మొదటగా ఎవరికి పెద్ద పెద్ద మంత్రులు పనిచేసినా, పెద్ద పెద్ద కుటుంబాలు పనిచేసినా ఎవరికి రాని అవకాశం నెల్లూరు చెరువు దగ్గర మన నెల్లూరు అమ్మకి ఇరగాళమ్మ గారికి ఒక గ్రామ దేవత, ఆమె తెప్పోత్సవానికి ఒక ఘాటు, ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ అనేది ఆ చెరువు మీద ఒక నెక్లెస్ రోడ్డు. ఆనాడు నేను ఫస్ట్ నుడా చైర్మన్ అయినప్పుడు నారాయణ గారి సహకారంతో ఈ రాష్ట్రంలో నెంబర్ 1గా ఆ నెక్లెస్ రోడ్ని కానివ్వండి, అనేక పార్కులు, ఒక హరిజనవాడలో ఇప్పటి వరకు చరిత్రలో పార్కులు కట్టలేదు, అటువంటిది కూడా ఒక హరిజనవాడలో, అలాంటిది ఒక పల్లె ప్రాంతాల్లో కూడా ఇంతవరకు ఎవరు కట్టినటువంటి పార్కులు ఆనాడు నేను ఫస్ట్ నుడా చైర్మన్ అయినప్పుడు కట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఆ రోజు నాలో ఉన్నటువంటి ఒక కొత్త ఆలోచన, ప్రాంతీయ మన అభిమానం. ఫస్ట్ మనందరం మన దేశాన్ని ప్రేమించాలి, భారతదేశాన్ని. సెకండ్ మన రాష్ట్రాన్ని ప్రేమించాలి. థర్డ్ మన ప్రాంతం నెల్లూరు జిల్లా, ఏ ప్రాంతంలో ఏ ప్రజలు ఉన్నారో. అందుకని ఆనాడు నెక్లెస్ రోడ్ దగ్గర ఐ లవ్ నెల్లూరు అనే బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. వేల మంది విద్యార్థులు వచ్చి ఫోటోలు తీసుకోవడం జరిగింది. 10-15 రోజులు ఐ లవ్ నెల్లూరు ఫస్ట్ నెల్లూరుకి తెచ్చినటువంటి ఒక నినాదం. కానీ ఆనాడు ఎలక్షన్ రావడం, మేము వెళ్ళిపోవడం, ఆ లవ్ పోవడం, బోర్డు పోవడం రెండు జరిగిపోయింది. ఈరోజు దాన్ని పట్టించుకునే వాళ్ళు లేడు. కొంతమంది ఈ మధ్య నన్ను చూసి కాపీ అక్కడక్కడ పెట్టారు. నేను నుడా చైర్మన్ అయినప్పుడు ఫస్ట్ నేను ప్రెస్లో మాట్లాడినప్పుడు అదే చెప్పాను. ఫస్ట్ మీ సిద్ధాంతం, మీరు దేని మీద పోతున్నారు అంటే ఫస్ట్ మన ప్రాంతాన్ని మనం ప్రేమించాలి. అలాగే ఒక క్లీన్ అండ్ గ్రీన్, నారాయణ గారు ఏదో కష్టపడుతున్నారో అలాంటి దాంట్లో ఆయన తోటి ప్రయాణించాలని, అలాగే రామనారాయణ గారి మద్దతుతో, జిల్లాలో ఉండే అందరు ఎమ్మెల్యేల మద్దతుతో ఈ నుడాని నెంబర్ 1 స్థానంలో నిలపాలనేది మా కోరిక. అందుకే నెల్లూరు అంటే మన తిక్కన్న సోమయాజు గారు గుర్తొస్తారు. మహానుభావుడు పాటూరు గ్రామంలో జన్మించాడు మన నెల్లూరు. ఆయన పుట్టడమే ఈ నెల్లూరు అదృష్టం. మహాభారతాన్ని ఒక తెలుగులో 90% అనువదించినటువంటి మహానుభావుడు తిక్కన్న. అదే రకంగా ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు నెల్లూరులో పుట్టడం జరిగింది. ఆనాడు పొనక కనకమ్మ గారు తనకున్న యావదాస్తి, ఈరోజు కస్తూర్దేవి స్కూల్ కానివ్వండి, ఆ కస్తూర్బా ఉన్నటువంటి కళ్యాణ మండప స్థలం, వేల కోట్ల ఆస్తులు ఆనాడు ఆ మహాతల్లి దానం ఇవ్వటం జరిగింది. ఇటువంటి మహానుభావులు ఈరోజు మన నెల్లూరు జిల్లాలో పుట్టడం మన అదృష్టం. అందుకే వారిని ఒక పక్క జ్ఞాపకం ఉంచుకోవటం, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమాలు ఐ లవ్ నెల్లూరు అనే బోర్డు నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. విద్యాలయాల్ని, లాయర్లని, డాక్టర్లని, అదే రకంగా షాపింగ్ మాల్స్, బంగారంగళ్ళు అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. మీ అంగళ్ళ ముందు ఐ లవ్ నెల్లూరు అనే బోర్డు పెట్టండి. ఎందుకంటే మన నెల్లూరు మనం ప్రేమించాలి. ముందు ప్రేమించినప్పుడు అదే రకంగా ఏ ప్రాంతంలో, జిల్లాలో నేను మన కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేసే, కలెక్టర్ ఆఫీసులో ఐ లవ్ నెల్లూరు జిల్లా పెట్టమన్నాను.
అదే రకంగా సార్ కూడా అందరితో మాట్లాడుతున్నారు. అన్ని తహసీల్దార్ల ఆఫీసుల జిల్లాల్లో మనం ముందు పెట్టగలిగితే సార్ మిగతా వాళ్ళు కూడా పెడతారు అనే భావన రావాలి అందరిలో. వచ్చినప్పుడు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కానివ్వండి, అనేక ప్రదేశాల్లో మా నుడా తరఫున ఆ బోర్డులు ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. కార్పొరేషన్ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఆ బోర్డులు తయారు చేయమని. ఎక్కడ ప్రపంచంలో భారతీయులు నెల్లూరుకి వచ్చినా ఈ విషయం తెలిసినా ఒక గర్వపడేలాగా మన నెల్లూరు జిల్లా ఉండాలి. ఎందుకంటే నెల్లూరుని, నా ఊరిని నేను ప్రేమించినప్పుడు అది పరిశుభ్రంగా ఉంచుకోవాలనేటువంటి ఆలోచన మనందరిలో ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడక్కడ మేము నుడా తరఫున కూడా కొన్ని డస్ట్బిన్లు పెడుతున్నాం, కార్పొరేషన్లు పెడుతున్నాం. ఎక్కడైనా రోడ్లో నా కారులో ఒక బుట్ట పెట్టుకుంటాను. బుట్ట పెట్టుకొని రోడ్లో కాగితాలు పెడితే తప్పకుండా ఆ కాగితాన్ని కారు దిగి నేను దాంట్లో వేసుకుంటాను. ఎక్కడ డస్ట్బిన్ ఉందో అక్కడ వేస్తాను. అలాగా అన్ని వ్యాపార సంస్థలు కూడా ఐ లవ్ నెల్లూరు బోర్డు పెట్టినప్పుడు వాళ్ళు ఒక భావన వస్తుంది. ఇది ఒక నెలకో, ఒకరి వారానికో, ఒక 4 నెలలకో మార్పు వస్తుందని అనుకోవట్లా. కనీసం అందరం కలిసి ప్రయత్నిస్తే ఈ 4-5 సంవత్సరాల్లో కన్నా తప్పకుండా మార్పు వస్తుంది. రాష్ట్రంలో ఒక క్లీన్ అండ్ గ్రీన్లో నెల్లూరు ప్రథమ స్థానంలో నిలపాలనేదే నా కోరిక. అభివృద్ధిలో కానివ్వండి, ఇట్లా క్లీన్ అండ్ గ్రీన్లో కానివ్వండి, ఐ లవ్ నెల్లూరు అని కానివ్వండి, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం, ఐ లవ్ కావలి, ఐ లవ్ సర్వేపల్లి, ఐ లవ్ ఉదయగిరి, ఐ లవ్ మరి సర్వేపల్లి, ఎన్ని నియోజకవర్గాలు ఉంటే అన్ని నియోజకవర్గాలు అక్కడ ఆ ప్రాంతం బోర్డులు అంతా వెలయాలి. ఆ ఎమ్మెల్యేలతో మాట్లాడతాను, ఆ ఎమ్మెల్యేని రిక్వెస్ట్ చేస్తాను. వాళ్ళు కూడా వాళ్ళ భావం ఉంది. ప్రతి ఒక్క ఎమ్మెల్యేలో మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి, మా ప్రాంతాన్ని ప్రేమించాలి అనే భావన అందరిలో ఉంది. ఆ భావన కోసం అందరిని కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు చూస్తే మనకి ఈరోజు నెల్లూరు మనకున్న పెన్నా నది ప్రాంతం, అదే రకంగా నెల్లూరు చెరువు మనకు ప్రసిద్ధి చెందింది. అదే రకంగా మైపాడికి బీచ్, ఉదయగిరి దుర్గం, అదే రకంగా పురాతన రంగనాథ స్వామి దేవస్థానం, పెంచలకొన, జొన్నవాడ, బారాషాయి దర్గా, కోడూరు వెలంగని మాత చర్చ్, ఇలాంటివి అనేకమైనటువంటి అన్ని రకాలు చెందినటువంటి కుల మతాలకు అతీతంగా ఉండేటటువంటి అందరికీ ఒకటే దేవుడైనా ఏ మతానికి ఆ కులానికి సంబంధించినటువంటి దేవుళ్ళు అందరూ కూడా ఒక ప్రసిద్ధి చెందినటువంటి మన నెల్లూరు జిల్లాలో ఉన్నారు. అలాగే మన అందరం కూడా దీంట్లో ఒక భాగస్వాములు అయితే పెద్ద పని కాదు. డాక్టర్లు ఒక బోర్డు ఐ లవ్ నెల్లూరు పెట్టడం పెద్ద పని కాదు. లాయర్ల ఆఫీసు ముందు పెట్టడం పెద్ద పని కాదు. విద్యా సంస్థల ముందు, ప్రైవేటు విద్యా సంస్థల ముందు పెట్టడం పెద్ద పని కాదు. అదే గవర్నమెంట్ స్కూళ్ళ ముందు కానివ్వండి, అదే రకంగా స్తంభాల మీద కానివ్వండి, నోడా మేమే బోర్డు చేసి మేమే పెడతాం. ఎందుకంటే గవర్నమెంట్ స్కూళ్ళలో పెద్ద డబ్బులు ఉండవు కాబట్టి నోడా ఆ ఖర్చు భరిస్తుంది. దాని తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈరోజు ఎంఏజీ లేఅవుట్లు 2 రోజుల కావులకు వెళ్తున్నాం. అక్కడ కొంత ఆగిపోయింది. ఎవరు కూడా గతంలో మరి అక్కడ వేసారే కానీ లేఅవుట్ అది ఏ పరిస్థితిలో ఉంది, అది ఎట్టుంది అని చూసేటువంటి వీసీ లేడు, చైర్మన్ లేడు. నేను రాగానే మ్యాప్ చూశాను, మధ్యలో 20 ఎకరాలు ఆగిపోయింది. దాన్ని ఎందుకు హక్కులు చేయించి నువ్వు చేయలేదని అడిగాను. అడిగేవాడు లేడు, దాన్ని చూసేవాడు లేడు. 27 కోట్ల బిల్లు వాళ్ళు వేసుకున్నారు. 26 కోట్ల బిల్లు చెల్లించేశారు కాంట్రాక్టర్కి. చరిత్రలో ఉన్నది 10 కోట్లు బాకీ పెడితే మన చుట్టూరు కాంట్రాక్టర్ తిరుగుతాడు. మరి 1 కోటి 10 కోట్ల ఆదాయంలో ఉన్నాడు ఆయన చుట్టూరు మేము తిరగాల్సి వస్తుంది. ఎక్కడిది? 4-5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలో నుడా అంటే లెక్కలేని సంస్థగా చేశారు. అలాగే అవన్నీ చేసుకుంటూ
కలెక్టర్ గారు నారాయణ గారు ఒక ప్రత్యేక లేఅవుట్లు వేసేదానికి గవర్నమెంట్ స్థలాలు ఈరోజు చూస్తున్నారు. ఇప్పటికే దాదాపు ఒక 100 ఎకరాల దాకా గుర్తించాం. ఎక్కువ లేఅవుట్లు వేయాలి దాని నుడా ద్వారా, అంటే తగ్గింపు ధరల్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా దానికి తగ్గింపు ధరలో వస్తాయి. బయటి కన్నా కూడా అనేక సదుపాయాలతో, అక్రమ లేఅవుట్లా కాకుండా మంచి సదుపాయాలతో ఒక పెద్ద ఇవన్నీ ట్రై చేస్తున్నాం. మొన్న వచ్చి కోవూరు ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడాం. కోవూరు షుగర్ ఫ్యాక్టరీ ఉంది 120 ఎకరాలు, అది కేసుల్లో ఉంది. అది కూడా మాట్లాడేదానికి ఒక ఎంప్లాయీని మేము ఇక్కడ పెట్టుకున్నాం. ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడాను. కలెక్టర్ కూడా దాని మీద ఇంట్రెస్ట్గా ఉన్నాడు. అదే అక్కడికే మనం చేయగలిగితే కొంత ఆత్మకూరు బస్టాండ్ కూడా ఆ 120 ఎకరాల్లో ఒక 10 ఎకరాలు కేటాయించగలిగితే ఎవరైతే కోర్టులో వేస్తున్నారో వారందరూ రిక్వెస్ట్ చేసి కలెక్టర్ ద్వారా వాళ్ళకి ఎలా రైటింగ్లోనో మీ డబ్బులు మీకు ఎవరికి రావాలో అంతా వెనక్కి ఇస్తామని చెప్పించి దాన్ని తీసుకునే ప్రయత్నంలో ఉన్నాం. అదే రకంగా ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు కూడా నేను ఇండస్ట్రియల్ మినిస్టర్తో మాట్లాడతానన్నా అన్నీ చేస్తాను, అది బ్రహ్మాండంగా చేయండి, ఆ కోరికే ఒక అందాన్ని తెచ్చేటటువంటి ఒక లేఅవుట్గా తయారు చేస్తుందని చెప్పి కూడా తెలియజేయడం జరుగుతుంది. దానికి ఆత్మకూరు బస్టాండ్ అక్కడ మార్చామనుకోండి, ఈరోజు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ అంతా తగ్గిపోతుంది. నెల్లూరు ప్రజలు ఎంతో సంతోషంగా ఉంటారు. నెల్లూరు జిల్లా ప్రజానీకం సంతోషమే కూడా ముఖ్య ఉద్దేశం. ఎక్కడ రోడ్లు పరిశుభ్రంగా ఉండాలి, అవసరమైతే నేను శుభ్రపడతాను, ఐ లవ్ నెల్లూరు అనే నినాదం చెవులు మారు మ్రోగాలి. దాని ప్రజలు సహకరించాలి, వ్యాపారస్తులందరూ సహకరించాలి, డాక్టర్లు సహకరించాలి. అందరూ సహకరిస్తేనే ఈ ప్రోగ్రాం విజయవంతం అవుతుంది. తప్పకుండా నుడా దీంట్లో ముందుకు పోతుంది. నుడా అభివృద్ధిలో రాష్ట్రంలో కల్లా మాకు మంచి ఆఫీసర్లు ఉన్నారు, మంచి వీసీ ఉన్నాడు, ప్రతి ఒక్కరు కష్టపడే ఆఫీసర్లు ఉన్నారు. ఒక కొత్త పద్ధతి ఈ రోజు నుంచే పెట్టాం. ఈ 5 ఏళ్ళు నుడా అంటే లెక్క లేకుండా పోయింది. ఎవరు పైకి రావాలన్నా ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ నాతోటి సంతకం పెట్టి పైకి రావాలి, ఏ పని మీద వస్తున్నాను అనే బోర్డు అనేటటువంటి ఒక బుక్ ఈరోజే పెట్టడం జరిగింది. అనేక మార్పులు తెస్తాం. నుడా అంటే భయపడేటట్లు, భయం అంటే వేరే రకంగా కాదండి. అక్రమ లేఅవుట్ దారుల్లో ప్రజలు నష్టపోకుండా ప్రజానికానికి ఏది ఉపయోగపడద్దో ఆ పని నుడా చేసేదానికి సిద్ధంగా ఉంది. నెల్లూరు జిల్లా పోయినసారి నెంబర్ 1 చేస్తా అని చెప్పాను నుడాని, మళ్ళీ కూడా నెంబర్ 1 స్థానంలో రాష్ట్రంలోనే నేను నిలుపుతాను. చంద్రబాబు నాయుడు గారి సహకారంతో, అదే రకంగా లోకేష్ గారి సహకారంతో, అదే రకంగా నా దైవం నందమూరి బాలకృష్ణ గారి ఆశీస్సులతో, ఇక్కడ ఉన్నటువంటి మా నారాయణ గారి మంత్రివర్గ సహకారంతో, రామనారాయణ గారి వారి సహకారంతో, ఎమ్మెల్యేలు అందరి సహకారంతో ఐ లవ్ నెల్లూరు అనేటటువంటి జిల్లా నినాదం మారు మోగేటట్టు చేస్తామని చెప్పి మనవి చేస్తూ, దీంట్లో ప్రెస్ వారు కూడా మాకు సహకరించాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.